మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే పోలీ పాడ్యమి, ఎంతో పవిత్రమైన రోజు. ఈ రోజు సాధారణంగా అందరూ తెల్లవారుజామునే నిద్రలేచి నదులలో లేదా ఇంటి వద్ద నీటిలో అరటి డొప్పలలో దీపాలు వదులుతూ ఉంటారు. అలా దీపాలను వదిలేటప్పుడు ఆడవారు ఈ రంగు దుస్తులను లేదా ఈ రంగు చీరను ధరిస్తే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. ఇంట్లో డబ్బుకు లోటుండదని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మార్గశిర పాడ్యమికే పోలీ పాడ్యమి అని పేరు. మార్గశిర మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఇక ఈ పోలీ పాడ్యమి రోజు ఎవరైతే అరటి డొప్పలలో అంటే అరటి డొప్పల మీద దీపాన్ని వెలిగిస్తారో వాళ్లకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఉదయాన్నే ఒత్తులు వేసి అరటి దొప్పలలో దీపం పెడతారు. అలా భగవంతుణ్ణి కొలుస్తారు. హరిహరులకు కార్తీక మాసం ప్రీతికరమైంది. మాసం ముగింపు సందర్భంగా తెల్లవారుజామున నేతిలో ముంచిన ఒత్తులతో అరటి డొప్పలతో దీపాలను వెలిగించి భక్తులు నదులు పుష్కరిణిలలో వదులుతూ ఉంటారు. వీలు కాని వారు ఇంటి వద్ద బకెట్ లేదా డప్పుల్లో వేస్తారు. స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో పోలీ స్వర్గం నోము ఒకటి. పురాతన కాలం నుంచి తన ఉనికిని కాపాడుకుంటూ వస్తున్న ఈ నోము ఈ తరం స్త్రీలను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తోంది. కార్తీక మాసంలో ఆఖరి రోజు అనగా అమావాస్య మరుసటి రోజు తెల్లవారుజామున పోలిని స్వర్గానికి పంపిస్తారు. కార్తీక మాసం చివరి రోజు చీకటితో లేచి అంటే సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడే లేచి నెల రోజులు చేసినట్టుగా స్నానం చేసి అరటి డొప్పల్లో ఒత్తిని వెలిగించి చెరువుల్లో కానీ లేదా ఒక బేసిన్లో నీళ్లు పోసుకుని కానీ దీపాలను వదులుతూ కార్తీక మాసానికి వీడ్కోలు పలుకుతారు. పోలీ పాడ్యమి దీపాలు ఏ ముహూర్తంలో వెలిగించుకోవాలంటే బ్రహ్మ ముహూర్తంలో వెలిగించుకోవాలి. నవంబర్ 13న ఉదయం 4:44 నుండి 5:35 వరకు బ్రహ్మ ముహూర్తం ఉంటుంది. కానీ 5:01 వరకు అమావాస్య తిథి ఉంది. కాబట్టి 5:01 నుండి 5:35 మధ్య కాలంలో ఈ పోలీ పాడ్యమి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. ఈ సమయం దాటినా పర్వాలేదు, కానీ సూర్యుడు రాకముందు వెలిగిస్తే సరిపోతుంది. కార్తీక మాసంలో నెల మొత్తం దీపాలు వెలిగించలేకపోతే కనీసం ఈ ఒక్కరోజు అయినా సరే అరటి డొప్పలలో దీపాలు వెలిగించండి. నెల మొత్తం దీపాలు వెలిగించిన పుణ్యం వస్తుంది. అరటి డొప్పలు లేకపోతే విస్తరాకులతో చేసిన చిన్న ప్రసాదం బౌల్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా దీపాలు పెట్టి నీటిలో వదలవచ్చు. అయితే ఇలా పోలీ పాడ్యమి రోజు పోలీ దీపాలు పెట్టేటప్పుడు ఆడవారు పసుపు రంగు దుస్తులను వేసుకొని లేదా పసుపు రంగు చీరను కట్టుకొని దీపాలు వెలిగిస్తే మీకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం లభిస్తుంది. ఎందుకంటే పసుపు అనేది శుభానికి చిహ్నం. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రంగు కాబట్టి పోలీ పాడ్యమి రోజు ఎవరైతే పసుపు రంగు చీర కట్టుకొని అరటి డొప్పలలో దీపాలు వదులుతారో వారికి లక్ష్మీ అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. కావున అందరూ కూడా పోలీ పాడ్యమి రోజు ఈ రంగు చీర కట్టుకుని దీపాలను వదలండి. ఇక విన్నంతనే సకల శుభాలు కలిగే పోలీ స్వర్గం కథను ఇప్పుడు మనం విందాం. ఈ కథను చెప్పుకోవటం చేతకాని వారు ఈ కథను విన్నా కూడా అంతే ఫలితం కలుగుతుంది. కార్తీక పురాణంలోని ఈ పోలీ స్వర్గం కథను ఇక విందాం. పూర్వం కృష్ణా నదీ తీరంలో బాదర అనే ఒక గ్రామం ఉండేది. ఆ ఊళ్ళో పోతడు అనే ఒక చాకలివాడు ఉండేవాడు. ఆయన భార్య మాలి మహాగయ్యాలి. ఆ వీధిలోనూ ఆ ఊళ్ళోనూ ఆమె ఎవ్వరినీ నెగ్గనిచ్చేది కాదు. ఆమెకు 4 కొడుకులు. వాళ్ళందరికీ కూడా వివాహం జరుగుతుంది. మొదటి 3 కోడళ్ళు కూడా అత్తగారి మాదిరిగానే గొడవలు పెట్టుకునే రకం. అందువలన మాలి ఆ 3 విషయంలో తగ్గి ఉండేది. 4వ కోడలు పోలి అంటేనే ఆమెకు మహాలోకువ. పోలికి అనుకువ, దైవభక్తి ఎక్కువ. పోలి భర్త కాస్త మెతక మనిషి. అందువలన ఆమె ఆ ఇంట్లో మరింత అలుసు అవుతుంది.
అత్తతో పాటు మిగతా ముగ్గురు కోడళ్ళు కూడా ఆమె పట్ల చాలా కటువుగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళంతా ఏ పని చేయకుండా మొత్తం పనంతా కూడా పోలికి అప్పగించేస్తూ ఉంటారు. దాంతో పోలికి చాలా కష్టమైపోతూ ఉంటుంది. పోలి చాలా కష్టపడుతుందని తెలిసిన భర్త ఎవరినీ ఏమీ అనలేని పరిస్థితి. పాపం ఊళ్ళో వాళ్ళు కూడా పోలి పరిస్థితికి జాలిపడుతూ ఉంటారు. ఆమెకు ఆ ఇల్లే పంజరమైపోయిందని చెప్పుకుంటూ ఉంటారు. అలా ఒకసారి కార్తీక మాసం వస్తుంది. మాలి తన ముగ్గురు కోడళ్లను తీసుకుని రోజు నదీ స్నానానికి వెళ్ళి వస్తూ ఉంటుంది. అక్కడ వారు దీపాలను వెలిగించి వస్తూ ఉంటారు. పోలిని ఇంటి దగ్గరే ఉంటూ పనులన్నీ చూసుకోమని చెప్తూ ఉంటారు. పోలి ఇంటి పనులతో సతమతమవుతూ ఉంటుంది. అయితే ఇన్ని రోజుల పాటు మాలి వాళ్ళు నదీ స్నానానికి వెళ్ళినా వాళ్లకు భగవంతుడిపై దృష్టి నిలవదు. ఇంటి దగ్గర పోలి పాలు తాగేస్తుందేమో, దొంగతనంగా పెరుగు అమ్మేస్తుందేమో, కార్తీక మాసం పూజ చేసేస్తుందేమో అని ఆమె గురించే ఆలోచన చేస్తూ ఉంటారు. పోలి మాత్రం మనసులో దైవానికి తన ఆవేదన చెప్పుకుంటుంది. కార్తీక మాసంలో నదీ స్నానం కాదు కదా, పూజ చేసుకోవడానికి కూడా పోలికి సమయం కుదరటం లేదు. ఆమెకు అత్త మరియు తోడికోడళ్ళు కలిసి ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చెప్తూ ఉన్నారు. దాంతో తీరిక ఉండటం లేదు అని పోలి బాధపడుతుంది. తన వంటి దురదృష్టవంతురాలు ఉండకూడదని అనుకుంటుంది. అలా కార్తీక మాసం చివరికి వచ్చేస్తుంది. ఎప్పటిలాగే పోలికి పనులు అప్పచెప్పి అత్త మరియు మిగిలిన ముగ్గురు కోడళ్ళు నదీ స్నానానికి వెళ్తారు. పోలి దీపం పెట్టేస్తుందేమోనని ఆలోచించి ఇంట్లో నూనె వత్తులు ఏమీ మిగిల్చరు. కానీ పోలి మాత్రం ఎలాగైనా సరే కార్తీక మాసంలో దీపం వెలిగించాలనే పట్టుదలతో కుండలోని నీటితో స్నానం చేస్తుంది. చిరిగినదే అయినా వాటిల్లో కాస్త మంచిదైన వస్త్రం ధరిస్తుంది. ఒక గుడ్డ పీలికను ఒత్తిగా చేసి కవ్వానికి అంటిన వెన్నను తీసి దీపం వెలిగించి భగవంతుడికి నమస్కరించుకుంటుంది. అత్తవారింట అనేక కష్టాలు పడుతూ కూడా తన నామాన్ని స్మరించిన పోలి, తనను పూజించడానికి సమయం లేదని ఆవేదన చెందిన పోలి, ఎలాగైనా సరే కార్తీక దీపాన్ని వెలిగించాలని ఆరాటపడిన పోలి నిజంగా ఆమె గొప్ప భక్తురాలు అని విష్ణుమూర్తి అనుకుంటాడు. వెంటనే తన సేవకుడైన సులీడుని పిలిచి పోలిని దివ్య విమానంలో వైకుంఠానికి తీసుకురమ్మని చెప్పి పంపిస్తాడు. దాంతో క్షణాల్లో సులీలుడు పోలి ఇంటికి చేరుకుంటాడు. ఒక దివ్య విమానం తన వాకిట్లో నిలవటము, అందులో నుంచి ఒక దివ్య పురుషుడు దిగి రావడాన్ని పోలి ఆశ్చర్యంగా చూస్తుంది. అప్పుడు సుశీలుడు పోలి దగ్గరకు వచ్చి, అమ్మ, నేను వైకుంఠం నుంచి వచ్చిన విష్ణుమూర్తి సేవకుడను అని చెప్తాడు. ఆమె భక్తికి మెచ్చిన విష్ణుమూర్తి ఆమెను దివ్య విమానంలో వైకుంఠానికి తీసుకురమ్మని తనను పంపించాడని అంటాడు. ఆ మాటలను పోలి నమ్మలేకపోతుంది. ఆమెలో ఆనందాశ్చర్యాలు చోటు చేసుకుంటాయి. ఎలాగో ఆశ్చర్యం నుండి బయటపడి పోలి విమానం ఎక్కడానికి సిద్ధమవుతుంది. దివ్య విమానాన్ని పోలి ఎక్కుతూ ఉండగా ఆమె అత్త, తోడికోడళ్ళు ఇంటికి తిరిగి వస్తూ దూరం నుంచి ఆ దృశ్యాన్ని చూస్తారు. విషయం ఏమిటనేది వాళ్లకు అర్థమైపోతుంది. పోలి స్వర్గానికి వెళ్తోంది. తాను కూడా ఎలాగైనా సరే స్వర్గానికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో మాలి పరిగెత్తుకు వచ్చి పోలి పాదం పట్టుకుంటుంది. మాలి పాదాన్ని పెద్ద కోడలు, ఆమె పాదాన్ని తరువాత కోడలు, ఇలా అంతా ఒకరి పాదాలు ఒకరు పట్టుకొని గాల్లో వేలాడుతూ ఉంటారు. అప్పుడు సుశీలుడు, ఇది విష్ణుమూర్తి అనుగ్రహంతో మాత్రమే అడుగు పెట్టగలిగే దివ్య విమానం. ఎంతో పుణ్యం చేసుకుంటేనే తప్ప ఎవరికీ ప్రవేశం ఉండదు. అందువలన పోలి పాదాలను వదలండి. మీరు చేసిన పాపాలకు నరకమే శరణ్యం. మీరు వెళ్ళవలసింది అక్కడికే అని అంటాడు. అయినా వాళ్ళెవ్వరూ కూడా ఆ దివ్య విమానాన్ని వదలకపోవటంతో మాలి చేతులను సుశీలుడు నరికేస్తాడు. దాంతో ఆమెతో పాటు ముగ్గురు కోడళ్ళు కూడా అక్కడి నుంచి క్రింద పడిపోతారు. పోలి శరీరంతో వైకుంఠానికి చేరుకుంటుంది. నిస్వార్థమైన బుద్ధి, స్వచ్ఛమైన భక్తి కలిగిన వారి పట్ల భగవంతుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందనే విషయాన్ని పోలి కథ స్పష్టం చేస్తూ ఉంటుంది. రోజు పోలిని స్వర్గానికి పంపుతూ పోలిని గుర్తు చేసుకుంటూ నదులలో దీపాలను వదలాలి. ఇదే పోలి పాడ్యమి కథ.
అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.